ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరోగ్యంగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేయించు ఉంటాం. వాటిలో శ్రేష్టమైనటువంటి పండ్లు పలహారాలు తీసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పగలిగితే మనము ప్రతిరోజు వాకింగ్ చేస్తూ ఉంటాం. కొందరు జిమ్కి వెళ్తూ ఉంటారు ఫిట్నెస్ కొరకు. ఈ మాట నేను మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే, ఆరోగ్యము అనేది చాలా శ్రేష్టమైనది. ఆరోగ్యం లేకపోతే ఏ మనిషి కూడా సజీవంగా బ్రతికి ఉండలేడు. ఏ మనిషి కూడా సంతోషంగా జీవితాన్ని కొనసాగించలేడు. అందుకే వాక్యం ఉంటుంది, చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ప్రభు అంటున్నారు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను అంటున్నారు. మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని పండ్లు పలహారాలు తీసుకుంటూ ఉంటాం. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనటువంటి పండ్లు. మీరు గమనించినట్లయితే ఈ జీడిపండు ఈ ద్వారా క్యాష్యూ అనేది వస్తుందండి. ఇది జీడి పండ్ల టైం, క్యాష్యూ ఎక్కువగా వచ్చేటువంటి టైం ఇది. మీరు చూడండి, అవి జీడి పండ్లు. ఈ తోటంతా ఇదిగో ఇక్కడ మీరు కనబడుతున్నటువంటి తోటంతా జీడి పండ్ల తోట, జీడిపప్పు వచ్చేటువంటి తోట. ఈ పండ్ల ద్వారా కూడా మనము ఆరోగ్యంగా ఉండవచ్చు. జీడిపప్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎముకలకు కాల్షియం ఇస్తుంది. యేసయ్య మాత్రమే మనకు ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు. మన గాయముల సైతము తొలగించి మన బ్రతుకులో మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేయగలిగిన వాడు మన యేసయ్య ఒక్కడే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను అని మీరు మాకు ఈ రోజున వాగ్దానం ఇచ్చి ఉన్నారయ్యా, నీకు స్తోత్రం. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరచండి. నిశ్చయముగా ఘనమైనటువంటి కార్యములు మా జీవితంలో మీరు అనుగ్రహించి స్వస్థతను కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.